ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటుకుండా సమీపించుకున్నా నీ రెక్కల చోటని కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనములయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీవే మనలోనికి వచ్చి ఈరోజు మేము చేసిన ప్రతి పని పట్ల ఏదైనా తప్పిదం ఉంటే మా ద్వారా ఉప్పుపజేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఆ మిస్టేక్ని, ఆ తప్పిదాన్ని మేము మరలా మా జీవితంలో చేయకుండా నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరెవరైతే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవేస్తూ వారి జీవితంలో బంధకాల ద్వారా, వారి జీవితంలో స్టాగ్నెంట్స్ ద్వారా, వారి జీవితంలో ఉన్న బంధకపు ఆత్మల ద్వారా, చీకటి శక్తుల ప్రభావాల ద్వారా ఎవరెవరైతే పట్టి పీడించబడుతున్నారో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నామయ్యా యేసు నామములో. దేవా, ఎవరెవరి జీవితంలో అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే చీకటి శక్తి లేకపోతే చీకటి ఆత్మ వెళ్తుందో, నీ చిత్తమైతే ప్రభు ఒక్కసారి ఈ ప్రార్థనలోకి వస్తున్న సహోదరి లేకపోతే సహోదరిని ముట్టమని అడుగుతున్నానయ్యా. దేవా, ఇదిగో ప్రభు, వారి జీవితంలో ఉన్న ఆశ నెరవేర్చు. వారి జీవితంలో ఉన్న ఏదైతే కొదువుందో నీ చిత్తమైతే ప్రభు, నువ్వు వాక్యం తెలియజేస్తున్నట్టుగా యువర్ కప్ ఓవర్ఫ్లోస్ అన్న వాగ్దానాన్ని వారు రెడీమ్ చేసుకోవడానికి కృప చూపమని అడుగుతున్నానయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సంవత్సరం ఆఖరి వరకు వచ్చేసాం, ఇంకెన్నో రోజులు లేదయ్యా. ఈ సంవత్సరం అంతా నీ రెక్కల చోటను కాచి కాపాడు, నీకు వందనాలు తండ్రి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మా జీవితంలో ఉన్న మలినాలను మేము కడుక్కోవడానికి నీ కృప చూపండి. మేము చేసిన ప్రతి తప్పిదానికి రిపెంట్ అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవ నీవే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. దేవ, మాకు తెలియట్లేదయ్యా ఎలాగ రిపెంట్ అవ్వాలో, మాకు తెలియట్లేదయ్యా ఎలా క్షమాపణ అడగాలో. మేము క్షమాపణ అడుగుతున్నాం అనుకుంటున్నాం, క్షమాపణ పొందుకుంటున్నాం, మరలా వెళ్ళి మేము అదే పాపం చేస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. నిశ్చితమైతే ప్రభు, ఈ క్షణమే మీ ఆ జీవితంలో ఏవేవైతే పాపములు మేము చేయకూడదు ఉన్నాయో అవి మేము మరలా చేస్తూ పడిపోతున్నామో ఇప్పుడే ఆ పాపాన్ని గద్దిస్తున్నామయ్యా. ఇంకా మరలా ఆ పాపానికి నా మీద ఎటువంటి అధికారం లేదని ప్రకటిస్తున్నామయ్యా యేసు నామములో. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇది నా జీవితంలో కావాలేసయ్యా అని అడిగిన ప్రతి ఒక్కరికి నీవే సమృద్ధిగా ఇవ్వమని అడుగుతున్నామయ్యా. నీ ఆత్మని కుమ్మరించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ అభిషేకం మా శిరస్సు నుండి అరికాల వరకు ప్రోక్షింపజేయమని, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొచ్చేటికి ఏ విధమైనటువంటి చీకటి శక్తి ప్రభావం మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.